సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఓకే. సో ఈరోజు టాపిక్ ఏంటి? వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్. సో వాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? వాలిడేషన్ అంటే పోస్టింగ్ కండిషన్స్ అని అర్థం. పోస్టింగ్ కండిషన్స్. సో ఇంటర్వ్యూలో మ్యాండేటరీ క్వశ్చన్, వాలిడేషన్ అనేది మ్యాండేటరీ క్వశ్చన్. సో వాలిడేషన్ ఎలా చేయాలి, యాజ్ వెల్ యాజ్ సబ్స్టిట్యూషన్ ఎలా చేయాలి అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ అనేది ఇంటర్వ్యూలో మ్యాండేటరీ క్వశ్చన్. ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, మీకు ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. సో వాలిడేషన్, వాట్ యూ మీన్ బై వాలిడేషన్? సో ఈసీసీలో చేసిన, S4 హానాలో చేసిన 99% బోత్ ఆర్ ఒకేలా ఉంటాయి. బోత్ ఆర్ సేమ్. సో వాట్ యూ మీన్ బై వాలిడేషన్? వాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? సో వాలిడేషన్ ఇస్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్. వాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? పోస్టింగ్ కండిషన్ అని అర్థం. వాలిడేషన్ ఈ చెకింగ్ ఆర్ కంట్రోల్ ది స్పెసిఫిక్ ఫీల్డ్. వాలిడేషన్ ఏం చేస్తుంది? స్పెసిఫిక్ ఫీల్డ్ ని చెక్ చేస్తుంది, స్పెసిఫిక్ ఫీల్డ్ ని కంట్రోల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ తెలుసు మీకు. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ ఆప్షనల్, విచ్ ఫీల్డ్ ఇస్ సర్ప్లస్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో మనం రిక్వైర్డ్ లో ఉంచేసాం. సో ఎండ్ యూజర్ అనేవాడు పర్టికులర్ గా ఆ ఫీల్డ్ లో ఏదో ఒక వాల్యూ అనేది ఎంటర్ చేయాలి, ఏదో ఒక నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఈ వాలిడేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో ఏ ఫీల్డ్ లో ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలనేది కూడా మనం బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేయొచ్చు. రిఫరెన్స్ ఫీల్డ్ లో ఏమని ఇవ్వాలి, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ లో ఏమని ఇవ్వాలి, ఇట్లా ఏ ఫీల్డ్ లో ఏమి ఇవ్వాలి అనేది మనం వాలిడేషన్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. వాలిడేషన్ ఇస్ నథింగ్ బట్ టు వెరిఫై ఆర్ చెక్ ది స్పెసిఫిక్ ఫీల్డ్. వాలిడేషన్ ఇస్ నథింగ్ బట్ validation is nothing but define the mandatory fields at the time of document entry posting. Validation is nothing but validation is nothing but to verify or check specific field. Validation is nothing but define the mandatory fields at the time of document entry posting. డౌన్కి వెళ్ళండి. సో డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలనేది వాలిడేషన్ ద్వారా చేయొచ్చు. అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, ద సిస్టమ్ విల్ బి చెకింగ్ మై కండిషన్. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ద అకౌంటింగ్ ఎంట్రీ విల్ బి పోస్టెడ్. మీరు ప్రాపర్గా ఏమైతే వాలిడేషన్ రూల్ ఎంటర్ చేయాలో అది చేస్తేనే ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఆ పర్టికులర్ వాల్యూ అనేది ఇస్తేనే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. రిఫరెన్స్ ఫీల్డ్లో ఏమి ఇవ్వాలి అనేది బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్ చేస్తాం. అదే వాల్యూ మీరు కరెక్ట్గా ఇవ్వాలి. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్లో ఏమి ఇవ్వాలి అనేది మనం వాలిడేషన్ ద్వారా కాన్ఫిగరేషన్ చేస్తాం. సో డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్లో ఏమి ఇవ్వాలో అది ఇస్తేనే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, ద సిస్టమ్ విల్ బి చెకింగ్ మై కండిషన్. If it is true, accounting entry will be posted. If we cannot give proper input, system showing the error message అని అర్థం. ఎగ్జాంపుల్ మీరు ఓపెన్ చేయండి, ఎస్ఐపి ఓపెన్ చేయండి ఒకసారి.
FB50 ట్రాన్సాక్షన్ కూడా వెళ్ళండి. FB50 సో FB50 ఇచ్చారు. యాక్చువల్గా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ద్వారా ఏం చేస్తాము, విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ అంటే ఏ ఫీల్డ్లో ఏమేమి ఫీల్డ్స్ అనేవి మ్యాండేటరీగా ఎంటర్ చేయాలో కాన్ఫిగరేషన్ చేస్తాం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ద్వారా. మరి వ్యాలిడేషన్ ద్వారా ఏం చేస్తాము, రిఫరెన్స్ ఫీల్డ్ అనేది ఏ విధంగా ఎంటర్ చేయాలి, ఏం ఇన్పుట్స్ ఇవ్వాలనేది కూడా కాన్ఫిగరేషన్ చేస్తాం. డాక్యుమెంట్ హెడ్ టెక్స్ట్ ఏమి ఇవ్వాలి, ఏ ఇన్పుట్స్ ప్రాపర్గా ఇవ్వాలి అనేది కూడా మనం బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్ చేస్తాము. వ్యాలిడేషన్ అంటే ఏంటి, రిఫరెన్స్ ఫీల్డ్. ఎగ్జాంపుల్ రిఫరెన్స్ ఫీల్డ్ ఉంది, ఇక్కడ ఏం ఇన్పుట్స్ ఇవ్వాలో కూడా మనమే చెప్తాం. ఇంతకుముందు మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ద్వారా ఏంటి, రిక్వైర్డ్లో ఉంటే ఎండ్ యూజర్కి ఇష్టమైన విధంగా ఇన్పుట్స్ అనేవి ఇచ్చేస్తాడు. ఇక్కడ అలా కాదు. వ్యాలిడేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఏమని ఇవ్వాలి, రిఫరెన్స్ ఫీల్డ్లో ఏమి ఇవ్వాలి, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్లో ఏమి ఇవ్వాలి, అసైన్మెంట్ ఫీల్డ్లో ఏమి ఇవ్వాలి అనేది కూడా కాన్ఫిగరేషన్ చేయొచ్చు. దీన్ని వ్యాలిడేషన్ అంటారు. ఓకేనా, షీట్ ఓపెన్ చేయండి. అర్థమైంది వ్యాలిడేషన్ అంటే ఏంటి, అర్థమైందా? ఎస్ సార్ నో, అర్థమైందా లేదా? ఎస్ సార్. షీట్ ఓపెన్ చేయండి. సో వ్యాలిడేషన్ ఇస్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్. ఏ ఫీల్డ్లో ఏం ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు మామూలుగా ఏంటంటే ఎండ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ద్వారా రిక్వైర్డ్ సర్ప్రైజ్ ఆప్షనల్ ఇచ్చేసాం. ఎండ్ యూజర్ ఇష్టం, ఏ ఏ ఏ ఇన్పుట్ అయినా ఇవ్వచ్చు, వాళ్ళ ఇష్టం అది. ఇది వ్యాలిడేషన్ అలా కాదు. వ్యాలిడేషన్ అంటే ఏంటి, వ్యాలిడేషన్ ఇస్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్. ఇది ఒక పోస్టింగ్ కండిషన్స్ అన్నమాట. వ్యాలిడేషన్ ఇస్ నథింగ్ బట్ వ్యాలిడేషన్ ఈజ్ చెకింగ్ ఆర్ కంట్రోల్ ది స్పెసిఫిక్ ఫీల్డ్. ఏ ఫీల్డ్లో ఏమి ఇస్తున్నారు అనేది కంట్రోల్ చేస్తాం. వ్యాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ వెరిఫై ఆర్ చెకింగ్ ది స్పెసిఫిక్ ఫీల్డ్. వ్యాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ డిఫైన్ ది mandatory fields at the time of accounting entry posting. At the time of accounting entry posting, the system will be checking my conditions. If it is true, the accounting entry will be posted. If you cannot give proper input, system showing the error message. ఎంట్రీ పోస్ట్ చేయాలంటే వ్యాలిడేషన్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. మనం ఏమైతే బ్యాక్ ఎండ్లో రిఫరెన్స్ ఫీల్డ్ ఇవ్వాలి అనేది ఏమైతే బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్ చేశామో అది ఇస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఏమి ఇవ్వాలో కాన్ఫిగరేషన్ చేశారు, అది ఇస్తేనే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. లేదంటే సిస్టమ్ విల్ బి రిఫ్లెక్ట్ ది ఎర్రర్ మెసేజ్. ఎర్రర్ మెసేజ్ రిఫ్లెక్ట్ చేస్తుంది. వ్యాలిడేషన్ ఈజ్ రూల్ చెకింగ్ ఏ పర్టికులర్ ఫీల్డ్ డేటా. ఏ ఫీల్డ్లో ఏం ఎంట్రీస్ ఇవ్వాలి, ఏం ఇన్పుట్స్ ఇవ్వాలి అనేది చెక్ చేస్తుంది. వ్యాలిడేషన్ ఈజ్ రూల్ చెకింగ్ ఏ పర్టికులర్ ఫీల్డ్ డేటా. ఏ ఫీల్డ్లో ఏమి ఇవ్వాలో ఫైండ్ అవుట్ చేస్తుంది. డౌన్కి వెళ్ళండి. తర్వాత when the end user enter a transaction and enter the inputs on the specific field, if cannot give proper validation rule, then error message will be reflected. అంతే కదా, ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వలేదు. మనం ఏం చేసాం, రిఫరెన్స్ ఫీల్డ్లో సమ్ వాల్యూ ఇవ్వాలని వ్యాలిడేషన్లో చేసాం, కాన్ఫిగరేషన్ చేసాం. దాని ప్రకారం ఎండ్ యూజర్ అనే వాళ్ళు ఇన్పుట్స్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఎర్రర్ మెసేజ్ అనేది ఫామ్ అవుతుంది. అది తర్వాత ప్రీ రిక్వెస్ట్ అంటే ఏంటి, చెక్ అంటే ఏంటి, మెసేజ్ అంటే ఏంటి, ఇవన్నీ చూడండి. అలాగే చూడండి నోట్ చూడండి. సో వ్యాలిడేషన్ ఆర్ సబ్స్టిట్యూషన్ ఏదైనా ఉంటాయి. హియర్ టోటల్ ప్రాసెస్ విల్ బి అప్డేటెడ్ అబాప్ కోడ్ లెవెల్. అబాప్ కోడ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది. వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ అనేది అబాప్ కోడ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది. డౌన్కి వెళ్ళండి. అబాప్ కోడ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది వ్యాలిడేషన్ అనేది. ఓకేనా, ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఓకే, డిఫైన్ వ్యాలిడేషన్ రూల్ GGB0 వెళ్ళండి.
సో జీజీబీజీలోకి వచ్చారు. ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. డాక్యుమెంట్ హెడర్ ఎలాబరేట్ చేయండి. డాక్యుమెంట్ హెడర్ సెలెక్ట్ చేయండి, ఒకసారి సెలెక్ట్ చేయండి. దాన్ని ఎగ్జిక్యూట్ చేయమని లేదు, సెలెక్ట్ చేయమన్నాను. చూసారా, పైన వ్యాలిడేషన్ ట్యాబ్ యాక్టివేట్ అయ్యింది. సో వ్యాలిడేషన్ పైన క్లిక్ చేయండి. వ్యాలిడేషన్ పైన క్లిక్ చేయండి. వ్యాలిడేషన్ ట్యాబ్ పైన ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. చేశారా? సో ఇక్కడ వ్యాలిడేషన్ రూల్ అనేది ఎంటర్ చేయాలి. వ్యాలిడేషన్ నేమ్ దగ్గర ఏమి ఇద్దాము? మీ కంపెనీ కోడ్ ఇద్దామా? మీ కంపెనీ కోడే మీ వ్యాలిడేషన్ నేమ్ పైన ఇవ్వండి. టెక్స్ట్ కూడా అదే ఇవ్వండి. న్యూ వ్యాలిడేషన్ దగ్గర కూడా TA11 ఇవ్వండి. ఇది ఎగ్జాంపుల్, మనం ట్రైనింగ్లో ఉన్నాం కాబట్టి ఇలా తీసుకుంటున్నాం. జాబ్లోకి వెళ్తే మీ క్లయింట్ ఏది చెప్తారో అది ఇవ్వాలి. న్యూ వ్యాలిడేషన్ తీసేసి TA11 ఇవ్వండి. అక్కడ కూడా TA11. ఓకేనా? సో వ్యాలిడేషన్ అనేది ఒక నేమ్ అనేది తీసుకున్నాం. ఎంటర్, సేవ్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది మనం క్రియేట్ చేసాం. TA11 వ్యాలిడేషన్ రూల్. ఓకే. సో TA11 అనేది సెలెక్ట్ లో ఉంది. ఇక్కడ TA11 అనేది సెలెక్ట్ లో ఉంది. పైన లాస్ట్ లో STEP స్టెప్ పైన క్లిక్ చేయండి. స్టెప్ ఇక్కడ ఇక్కడ కూడా వ్యాలిడేషన్ నేమ్ ఇద్దాము, TA11 ఇచ్చేయండి. ఇచ్చారా? TA11 ఇచ్చారు. వన్ మినిట్. సేవ్ చేయండి. సేవ్. లాస్ట్ లో మెసేజ్ చూసారా, సేవ్ జనరేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ప్రీ రిక్వెస్ట్ సెలెక్ట్ చేయాలి. చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందువల్లంటే అబాప్ కోడ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది. ఓకేనా? సో ప్రీ రిక్వెస్ట్ పైన క్లిక్ చేసాం. తర్వాత ఐఎమ్ సారీ, 1 మినిట్. అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ క్లిక్ చేయండి. అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ డాక్యుమెంట్ హెడర్ పైన క్లిక్ చేసాం. మనకి ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తుంటే హెడర్ లెవెల్ డేటా, లైన్ ఐటమ్ లెవెల్ డేటా, 2 డేటాస్ ఉంటాయి. సరే, డాక్యుమెంట్ హెడర్ లెవెల్ పైన క్లిక్ చేసాం. మీరు ఏ డాక్యుమెంట్ చేస్తున్నారు వ్యాలిడేషన్? డాక్యుమెంట్ టైప్ అని ఉంటుంది. డౌన్కి వెళ్ళండి, చూడండి. డాక్యుమెంట్ టైప్ ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. డాక్యుమెంట్ టైప్ అది. ఓకే. డాక్యుమెంట్ టైప్ పైన డబుల్ క్లిక్ చేయండి. పైన యాడ్ అయింది చూసారా, డాక్యుమెంట్ టైప్ అనేది యాడ్ అయింది. ఓకే. సో డాక్యుమెంట్ టైప్ అనేది పైన యాడ్ అయింది. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ పైన క్లిక్ చేయండి. సో డాక్యుమెంట్ టైప్ యాడ్ అయింది, ఈజ్ ఈక్వల్ కూడా యాడ్ అయిపోయింది. డాక్యుమెంట్ టైప్ అండ్ ఈజ్ ఈక్వల్ బోత్ యాడ్ అయినాయి. నెక్స్ట్ కాన్స్టెంట్ పైన క్లిక్ చేయండి. కాన్స్టెంట్ పైన క్లిక్ చేశారు. సో డాక్యుమెంట్ అయిపోయింది. ఎగ్జాంపుల్ ఎస్ఏ డాక్యుమెంట్ చేస్తున్నాం, SCA ఇవ్వండి. చూసారా, SCA కూడా యాడ్ అయింది, ఈజ్ ఈక్వల్ యాడ్ అయింది, డాక్యుమెంట్ టైప్ కూడా యాడ్ అయింది. నెక్స్ట్ ఎస్ఏ డాక్యుమెంట్ అనేది కూడా యాడ్ అయింది. నెక్స్ట్ అండ్ అండ్ క్లిక్ చేయండి. అండ్ కూడా యాడ్ అయింది. చూసారా, మనం చేసేవన్నీ యాడ్ అవుతున్నాయి. అండ్ అనేది కూడా యాడ్ అయింది. నెక్స్ట్ ఈ లైన్లో ఏ కంపెనీ కోడ్ చేస్తున్నాం అనేది ఇవ్వాలి. కంపెనీ కోడ్ డౌన్కి వచ్చి చూడండి, కంపెనీ కోడ్ ఎక్కడ ఉందో చూడండి.
కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా పైన కంపెనీ కోడ్ యాడ్ అయింది చూసారా. డాక్యుమెంట్ టైప్ ఈజ్ ఈక్వల్ ఎస్ఏ అండ్ కంపెనీ కోడ్ అవన్నీ యాడ్ అవుతుంది, 1 by 1 యాడ్ అవుతుంది. కంపెనీ కోడ్ కూడా యాడ్ అయింది. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు సో ఈజ్ ఈక్వల్ టు కూడా పైన యాడ్ అయింది చూడండి, ఈజ్ ఈక్వల్ టు కూడా యాడ్ అయింది. తర్వాత వచ్చేసి కాన్స్టెంట్ 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 దగ్గర ఏమి ఇవ్వాలి, మీ కంపెనీ కూడా ఇవ్వాలి, ఇవ్వండి. ఓకే, మీ కంపెనీ కూడా ఇచ్చేసారు. ఇక్కడ మీ కంపెనీ కోడ్ కూడా ఇచ్చేసారు. కంపెనీ కూడా ఇచ్చేసారు, ఇచ్చేసారు కదా. కంపెనీ కూడా యాడ్ అయింది కదా. తర్వాత చెక్ చెక్ పైన క్లిక్ చేయండి. చెక్ చెక్ పైన క్లిక్ చేశారు. అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం దేనికి చేద్దాం, ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కి చేద్దాం. డౌన్కి వెళ్ళి డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఉంటుంది చూడండి. ఇవి చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది చూసి, వెయిట్ వెయిట్ వెయిట్. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అనే కాలం కి వ్యాలిడేషన్ చేస్తున్నాం మనం. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ డబుల్ క్లిక్ చేయండి. పైన యాడ్ అయింది చూసారా, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ యాడ్ అవుతుంది పైన చూడండి, కనిపించిందా. సో డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అనేది యాడ్ అయింది. తర్వాత ఈజ్ ఈక్వల్ టు కూడా యాడ్ అయింది. తర్వాత కాన్స్టెంట్ హెడర్ టెక్స్ట్ ఇక్కడ ఏమి ఇవ్వాలనేది ఇద్దాం, మన కంపెనీ కూడా ఇచ్చేద్దాం. ఓకే, ఇవ్వండి, మీ కంపెనీ కూడా ఇవ్వండి, లేదంటే మీ క్లయింట్ చెప్పింది ఇవ్వాలి. క్లయింట్ కంపెనీ కూడా అనేది ఇస్తున్నాం. ఓకే, చూడండి డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ కంపెనీ కోడ్. నెక్స్ట్ ఈ విధంగా ఇచ్చేసాము. టెక్స్ట్ ఇచ్చాము కదా. ఓపెన్ చేద్దాం. మెసేజ్ పైన క్లిక్ చేయండి. మెసేజ్ మెసేజ్ సో మెసేజ్ పైన క్లిక్ చేశారు. ఇక్కడ ఈ అంటే ఏంటి, డ్రాప్ డౌన్ చేయండి. ఎగ్జాంపుల్ డ్రాప్ డౌన్ చేస్తే ఈ అంటే ఎర్రర్ మెసేజ్. ప్రాపర్ వ్యాలిడేషన్ రూల్ ఎంటర్ చేయకుండా ఎంట్రీ పోస్ట్ చేస్తే ఎర్రర్ మెసేజ్ అనేది ఈ అనేది తీసుకుంటున్నాం. అంటే ఎర్రర్ మెసేజ్ అనేది ఫామ్ అవ్వాలి. సో ఈ ఎర్రర్ మెసేజ్ అనేది ఏమని ఫామ్ అవ్వాలి, ఈ ఇవ్వండి, ఈ ఇవ్వండి, ఈ చేయండి, క్లోజ్ చేయండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఎర్రర్ మెసేజ్ అనేది ఏ విధంగా రావాలి. ఇక్కడ ఎంటీ ఏమైనా ఉంటే చూసుకోవాలి. ఎంటీ ఇక్కడ 24 ఉంది కదా, 24 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏమైనా వచ్చింది, మెయింటైన్ ఇన్ ఓఆర్జీ పైన డబుల్ క్లిక్ చేయండి. ఏమని ఇద్దాం, వ్యాలిడేషన్ టెక్స్ట్ టైప్ చేయండి. ఇక్కడ ఎర్రర్ మెసేజ్ ఏమని రావాలి, ఎంట్రీ పోస్ట్ చేస్తున్నప్పుడు వ్యాలిడేషన్ ఎంటర్ చేయకపోతే వ్యాలిడేషన్ టెక్స్ట్ అనేది ఒక ఎర్రర్ మెసేజ్ అనేది ఎండ్ యూజర్కి రిఫ్లెక్ట్ అవ్వాలి. ఓకేనా, సేవ్ చేయండి. మెసేజ్ సేవ్డ్. బ్యాక్ వెళ్ళండి, లేదంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు. నంబర్ మెసేజ్ నంబర్ ఇవ్వండి. ఇక్కడ 3 తీసుకోండి. వ్యాలిడేషన్ టెక్స్ట్ ఇవ్వండి. ఇది ఎందుకు తీసుకుంటున్నాము, ఎంట్రీ పోస్ట్ చేస్తున్న టైంలో ఎండ్ యూజర్ అనేవాడు ప్రాపర్ వ్యాలిడేషన్ రూల్ ఇవ్వకపోతే వ్యాలిడేషన్ టెక్స్ట్ అనే మెసేజ్ అనేది ఫామ్ అవ్వాలి. 003 ఇవ్వండి, ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. సేవ్. ఓకే, కంప్లీటెడ్. సో వ్యాలిడేషన్ చేసాం.
లాస్ట్ మెసేజ్ సేవ్ అండ్ జనరేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో వ్యాలిడేషన్ అనేది చేసాం. షీట్ ఓపెన్ చేయండి. అసైన్ వ్యాలిడేషన్ టు కంపెనీ కోడ్. సో మీరు ఏదైతే వ్యాలిడేషన్ చేశారో అది మీ కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ యాక్టివేట్ కూడా చేయాలి. OB28 వెళ్ళండి, ట్రాన్సాక్షన్ కోడ్ OB28. OB28 న్యూ ఎంట్రీకి వెళ్ళండి, కంపెనీ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ కాలం డ్రాప్ డౌన్ చేయండి, ప్లస్ LP డ్రాప్ డౌన్ చేయండి. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, వ్యాలిడేషన్ అనేది మనం డాక్యుమెంట్ హెడర్ లెవెల్కి చేసామా, లైన్ ఐటమ్ లెవెల్కి చేసామా, లేదంటే కంప్లీట్ డాక్యుమెంట్ చేసామా? డాక్యుమెంట్ హెడర్ లెవెల్కి చేసాం. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ బిలాంగ్స్ టు డాక్యుమెంట్ హెడర్ లెవెల్. సో డాక్యుమెంట్ హెడర్ లెవెల్ తీసుకోండి. నెక్స్ట్ వ్యాలిడేషన్ డ్రాప్ డౌన్ చేయండి. సో మన వ్యాలిడేషన్ ఏంటి, TA11 ఇవ్వండి. సో వ్యాలిడేషన్ ని యాక్టివేట్ చేయాలి, ఇక్కడ మూవ్ చేయండి. ఇక్కడ యాక్టివేషన్ లెవెల్ డ్రాప్ డౌన్ చేయండి. సో మీ కంపెనీ కోడ్కి వ్యాలిడేషన్ యాక్టివేట్ చేయాలంటే యాక్టివేట్ చేసుకోవచ్చు, ఇన్యాక్టివ్ చేయాలంటే ఇన్యాక్టివ్ చేయొచ్చు, మీకు ఎలా కావాలంటే అలా చేయొచ్చు. సో నేను యాక్టివేట్ చేస్తున్నాను, ఇవ్వండి. వ్యాలిడేషన్ డ్రాప్ డౌన్ చేసి అక్కడ యాక్టివేట్ తీసుకోండి. 1 అంటే ఏంటి, యాక్టివేట్. సో మీ కంపెనీ కోడ్కి వ్యాలిడేషన్ని అసైన్ చేశాము, యాజ్ వెల్ యాజ్ వ్యాలిడేషన్ని యాక్టివేట్ చేశాము. మీ కంపెనీ కోడ్కి వ్యాలిడేషన్ అనేది అసైన్ చేశాం, తర్వాత ఏం చేసాము, వ్యాలిడేషన్ని యాక్టివేట్ చేసాం. సేవ్, కంటిన్యూ. ఓకే, సో మన వ్యాలిడేషన్ కాన్ఫిగరేషన్స్ అనేది చేసాం. సో మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తే వ్యాలిడేషన్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి, ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు ఇక నుండి. ఓకే, F-02 వెళ్ళండి, ట్రాన్సాక్షన్ కోడ్ F-02. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. లాస్ట్లో మెసేజ్ చూసారా, వ్యాలిడేషన్ టెక్స్ట్ అంటుంది. వ్యాలిడేషన్ ఇవ్వకుండా మీకు ఎంట్రీ పోస్ట్ అవ్వదు ఇంకా. సో వ్యాలిడేషన్ దేనికి చేసాము, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కి చేసాం. మీరు వ్యాలిడేషన్ ఇంకా మ్యాండేటరీగా ఎంటర్ చేయాల్సిందే. ఒకవేళ మీకు అసలు వ్యాలిడేషన్ అవసరం లేదనుకుంటే డీయాక్టివేట్ చేయాలి. ఓకే, సో వ్యాలిడేషన్ అనేది వర్క్ అవుతుంది. మీ వ్యాలిడేషన్ ఏంటి, TA11 కదా, ఇవ్వండి. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కి వ్యాలిడేషన్ చేసాం, TA11 ఎంటర్. చూసారా, తీసుకుంది. పార్టీ డెబిట్ ఇవ్వండి, పార్టీ డెబిట్ ఉంది కదా, రెంట్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్ చేయండి, అమౌంట్ ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి, రెంట్ పెయిడ్. టెక్స్ట్ ఇవ్వండి, రెంట్ పెయిడ్. 50 క్రెడిట్, 50 క్రెడిట్. బ్యాంక్ అకౌంట్, ఎంటర్. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. Go to document, simulate and post.
చూసారా, వ్యాలిడేషన్ ఇస్తేనే మీరు ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. సో వ్యాలిడేషన్ అనేది డాక్యుమెంట్ హెడ్ టెక్స్ట్ చేసాం. మీరు ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ చేసుకోవచ్చు. అర్థమైంది వ్యాలిడేషన్ అంటే ఏంటో? సో వ్యాలిడేషన్ అంటే మనం మ్యాండేటరీగా ఏ ఫీల్డ్లో ఏం ఇన్పుట్స్ ఇవ్వాలి డాక్యుమెంట్ హెడ్ టెక్స్ట్ చేసాం. మిగతా వాటికి కావాలంటే చేసుకోవచ్చు, మీ ఇష్టం. మరి సబ్స్టిట్యూషన్ అంటే మీనింగ్ ఏంటి? సబ్స్టిట్యూషన్ షీట్ ఓపెన్ చేయండి. సో వ్యాలిడేషన్ అనేది మాన్యువల్గా ఎంటర్ చేయాలి, బట్ సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. వ్యాలిడేషన్ అనేది మాన్యువల్గా మనం ఎంటర్ చేసాం, సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. షీట్ ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. సారీ. మీనింగ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్: at the time of accounting entry posting, whatever inputs is required based on the client requirement, it will be updated automatically based on the substitution configurations. At the time of accounting entry posting, అంటే మనం ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో వాట్ ఎవర్ ఇన్పుట్స్ ఈజ్ రిక్వైర్డ్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్, క్లయింట్ ఏమేమైతే ఇన్పుట్స్ ఇవ్వాలో ఇట్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ, ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతాయి అంట బేస్డ్ ఆన్ ది సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్స్. అంటే మీరు బ్యాక్ ఎండ్ లో ఏమైతే కాన్ఫిగరేషన్స్ చేస్తారో అవన్నీ కూడా ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతాయి. దీన్ని సబ్స్టిట్యూషన్ అంటారు. సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎండ్ యూజర్ అనేవాడు మాన్యువల్ గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. వ్యాలిడేషన్ అనేది మాన్యువల్ గా ఎండ్ యూజర్ అనేవాడు ఎంటర్ చేయాలి. వ్యాలిడేషన్ అనేది ఎండ్ యూజర్ మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. సో సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది బేస్డ్ ఆన్ ది సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్స్, ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. టీ కూడా ఏముంది? సబ్స్టిట్యూషన్ చేద్దాం. GGB1 వెళ్ళండి. GGB1 validation and substitution, it will be reflected based on the అబాపర్ ప్రోగ్రామ్. అబాపర్ లెవెల్లో చేయాలి, అబాపర్ కూడా ఉండాలి, బట్ మనమే చేసేస్తున్నాం, మన దగ్గర అబాపర్ లేదు కాబట్టి. GGB1కి వెళ్ళాం. డాక్యుమెంట్ హెడ్ టెక్స్ట్ పైన డబల్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయమన్నాను నేను, సెలెక్ట్ అది సెలెక్ట్ అంటే సబ్స్టిట్యూషన్ పైన చూడండి, సబ్స్టిట్యూషన్ ట్యాబ్ యాక్టివేట్ అయింది, క్లిక్ చేయండి. చేశారు కదా? సబ్స్టిట్యూషన్ ఏమిద్దాము? AP11 ఎగ్జాంపుల్, AP11 వ్యాలిడేషన్ ఏం మీ కంపెనీ కూడా ఇచ్చారు. సబ్స్టిట్యూషన్ AP11 ఇస్తున్నాను. డిస్క్రిప్షన్ కూడా AP11 ఇవ్వండి. ఎంటర్, సేవ్. AP11 సెలెక్ట్ లో ఉండాలి. స్టెప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సబ్స్టిట్యూషన్ అనేది చూడండి, S/4HANA కూడా ఇలాగే ఉందండి, పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు. మీకు S/4HANA వీడియోస్ ఫార్వర్డ్ చేశాను. మీకు ఏంటంటే ఇక్కడ మీకు టెక్నికల్ ఫీల్డ్ అనేది ఒకటి యాడ్ అవుతుంది ఎక్స్ట్రా, అంతే, ఇంకేం లేదు. యాజ్ ఆన్ మై నాలెడ్జ్ టెక్నికల్ ఫీల్డ్ అనేది ఒకటి యాడ్ అవుతుంది. ఈ వీడియో చూసారంటే S/4HANAలో కూడా చేసేయచ్చు మీరు, బట్ ఎనీవే టెక్నికల్ ఫీల్డ్ అనేది యాడ్ అవుతుంది. మనం సబ్స్టిట్యూషన్ ఏం చేద్దాము? డౌన్కి వెళ్ళండి, రిఫరెన్స్ ఫీల్డ్ చేద్దాం. రిఫరెన్స్ ఫీల్డ్ డౌన్కి వెళ్ళండి. నంబర్ 16 ఉంటుంది ఇక్కడ, ఈ కాలంలో 16 కనిపిస్తుంది. వెళ్ళండి, ఇంకా లాస్ట్లో ఉంటుంది. అయ్యో, రిఫరెన్స్ చూసారా అక్కడ? అది రిఫరెన్స్ ఫీల్డ్కి సబ్స్టిట్యూషన్ చేద్దాం మనం. ఓకేనా? ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ చెక్ బాక్స్ సెలెక్ట్ చేయండి. సో రిఫరెన్స్ ఫీల్డ్కి సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. వ్యాలిడేషన్ అనేది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. వ్యాలిడేషన్ అనేది మాన్యువల్గా ఎంటర్ చేయాలి, సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. కంటిన్యూ చేయండి. రిఫరెన్స్ ఫీల్డ్కి సబ్స్టిట్యూషన్ చేస్తున్నాము. కంటిన్యూ. ఇక్కడ కూడా నేమ్ ఇద్దాము, AP11 ఇచ్చేయండి. ఎంటర్, సేవ్.
ఓకే, సక్సెస్ఫుల్లీ సేవ్డ్. నెక్స్ట్ ప్రీ రిక్విజిట్ సెలెక్ట్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఉంది, ప్రీ రిక్విజిట్ సెలెక్ట్ చేయండి. డాక్యుమెంట్ హెడర్ క్లిక్ చేయండి. ఇక్కడ డాక్యుమెంట్ టైప్ ఉంటుంది చూడు, ఏ డాక్యుమెంట్ చేస్తున్నామో తీసుకోండి. డాక్యుమెంట్ టైప్ ఫైండ్ అవుట్ చేయండి. డాక్యుమెంట్ టైప్ డబల్ క్లిక్ చేయండి. సో డాక్యుమెంట్ టైప్ యాడ్ అయింది. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు క్లిక్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు కూడా యాడ్ అయింది. ఈజ్ ఈక్వల్ టు కూడా యాడ్ అయిపోయింది. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ. ఎస్ఏ డాక్యుమెంట్ ఇచ్చారు, కంటిన్యూ. మీరు ఏ డాక్యుమెంట్ అయితే అది ఇవ్వాలి. డాక్యుమెంట్ టైప్ యాడెడ్, ఈజ్ ఈక్వల్ టు యాడెడ్, కాన్స్టెంట్ కూడా యాడ్ అయింది. నెక్స్ట్ ఎస్ఏ ఇచ్చాం కదా, అండ్ పైన క్లిక్ చేయండి. అండ్ కూడా ఇచ్చేస్తాం. తర్వాత కంపెనీ కోడ్ ఉంటుంది చూడండి లైన్లో, ఏ కంపెనీ కోడ్కి చేస్తున్నాం. కంపెనీ కోడ్ కూడా యాడ్ అయింది చూసారా, అండ్ కంపెనీ కోడ్ ఎస్ఏ డాక్యుమెంట్ ఇవన్నీ యాడ్ అయింది. ఓకే, కంపెనీ కోడ్ కూడా యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఈజ్ ఈక్వల్ టు కూడా యాడ్ అయింది. కాన్స్టెంట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్, ఇవన్నీ యాడ్ అయినాయి కదా 1 by 1. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సబ్స్టిట్యూషన్ పైన వెయిట్ అంతేనా, సబ్స్టిట్యూషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ తీసుకోండి, రిఫరెన్స్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేమ్ ఇద్దాము, అదే AP11 ఇస్తారా, కాన్స్టెంట్ వాల్యూ AP11. సేవ్ చేయండి. ఓకే, సేవ్ అండ్ జనరేషన్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ చేసాం. సో ఈ వాల్యూని ఏం చేయాలి, మన కంపెనీ కూడా అసైన్ చేయాలి. టీ కూడా ఏమో చూడండి, అసైన్ సబ్స్టిట్యూషన్ రూల్. అసైన్ సబ్స్టిట్యూషన్ రూల్ OBBH వెళ్ళండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. కంపెనీ కూడా ఇవ్వండి. CELL ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, సెల్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ డాక్యుమెంట్ హెడర్ లెవెల్ కదా, హెడర్ లెవెల్ ఇవ్వండి. సబ్స్టిట్యూషన్ ఏంటి, డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది. యాక్టివేట్ చేయండి, నెక్స్ట్ కాలం కింద మూవ్ చేయాలి. యాక్టివేట్. సో మన కంపెనీ కోడ్ కి సబ్స్టిట్యూషన్ అనేది అసైన్ చేసాము, యాజ్ వెల్ యాజ్ యాక్టివేట్ చేసాం. సేవ్. కంటిన్యూ. సో వ్యాలిడేషన్ కంప్లీటెడ్, సబ్స్టిట్యూషన్ కంప్లీటెడ్. వ్యాలిడేషన్ అనేది ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. సబ్స్టిట్యూషన్ అనేది ఐఎమ్ సో సారీ. వ్యాలిడేషన్ అనేది మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. వ్యాలిడేషన్ అనేది మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. సబ్స్టిట్యూషన్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆటోమేటికల్లీ బేస్డ్ ఆన్ ది సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్. చెక్ చేద్దాం. FB50 F-02 వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. హెడర్ టెక్స్ట్ లో వ్యాలిడేషన్ ఇవ్వాలి, ఇవ్వకుండా అవ్వదు. వ్యాలిడేషన్ ఇవ్వండి. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ లో వ్యాలిడేషన్ అంటే మీ కంపెనీ కూడా మీ వ్యాలిడేషన్ ఇవ్వండి. TA11 పార్టీ రెంట్ అకౌంట్ తీసుకోండి.
ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ ప్లస్ అండ్ టెక్స్ట్ కాపీ ఇవ్వండి. ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. సబ్స్టిట్యూషన్ పిక్ అయిందా లేదా? ఆటోమేటిక్గా పిక్ అయింది. AP11 మనం ఎంటర్ చేయలేదు, ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయింది. Validation, we want to enter manually. Substitution, it will be reflected automatically based on the substitution configurations. Validation అనేది మాన్యువల్గా ఎంటర్ చేయాలి, సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. అది వ్యాలిడేషన్కి సబ్స్టిట్యూషన్కి డిఫరెన్స్. సేవ్ చేయండి, షీట్ ఓపెన్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి. అది ఈ డాక్యుమెంట్ అంతా చదవండి, ఇంపార్టెంట్. What is the difference between validation and substitution? Enter the question. Validation, the inputs we need to enter manually at the time of accounting entry posting. Substitution, the inputs will be updated automatically at the time of accounting entry posting. Validation అనేది మాన్యువల్గా ఎంటర్ చేయాలి, సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. వాట్ యూ మీన్ బై వ్యాలిడేషన్? ఇట్ ఈస్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్. పోస్టింగ్ కండిషన్స్ అని చెప్తారు. అలాగే వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ అడ్వాంటేజ్ ఏంటి? ఎండ్ యూజర్ మిస్టేక్స్ని రిడ్యూస్ చేయొచ్చు, ఎండ్ యూజర్కి టైం సేవ్ అవుతుంది, ఎంట్రీస్ అన్ని కూడా ఒక యూనిఫామ్డ్గా మెయింటైన్ చేయొచ్చు. సో అటువంటి వాటికి వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇంకేమైనా డౌన్లో చూడండి. వ్యాలిడేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎండ్ యూజర్కి టైం సేవ్ అవుతుంది, రెడ్యూస్ ది మాన్యువల్ వర్క్, రెడ్యూస్ ది ఎండ్ యూజర్ మిస్టేక్స్, ఇట్లా ఉపయోగపడుతుంది అనమాట వ్యాలిడేషన్ అనేది. నెక్స్ట్ కాన్సెప్ట్, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ క్లాస్, వేరియంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్. వేరియంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్. టుమారో డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? అర్థమైందా? అయ్యింది సార్. ఓకే, నేను ఫీడ్బ్యాక్ ఆల్మోస్ట్ 50 క్లాసెస్ రీచ్ అయ్యాను కదా, మీకు కాల్ చేస్తాను, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం. ఓకే, మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే ఏంటంటే మన స్టూడెంట్స్కి అది యూజ్ అవుతుంది. నెక్స్ట్ బ్యాచెస్ వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వండి, నేను కాల్ చేస్తాను మీకు 1 by 1 ఫ్రీ టైంలో. సో ఫీడ్బ్యాక్ ఇస్తే ఏంటంటే అది మనకి రికార్డ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం. మీ ఫేస్ ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ అవ్వదు, డోంట్ వరీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ డే.